ఆధారంగా మారింది. ఈ అవసరమే సంక్షోభ దిశగా పయనింపచేస్తోంది. అసలే వర్షాభావంతో అడుగంటిన భూగర్భ జలాలను యథేచ్ఛగా తోడేస్తున్నారు. భూమిని తడిపేందుకు రైతన్న, గొంతు తడిపేందుకు నగరవాసులు చేస్తున్న భగీరథ ప్రయత్నాలతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. భూగర్భ జల సంక్షోభం మోసుకొస్తున్నాయి. ఆకాశం నుంచి జాలువారే చినుకు ఒడిసి పట్టలేని నేరానికి ఫలితం మూల్యం చెల్లించుకుంటున్నాం. వందలాది నదులకు చిరునామాగా విరాజిల్లే భారతావనిపై పాతాళ గంగ కోసం పోరాటం ఎందుకు చేయాల్సి వస్తోంది? ఈ దుస్థితిలో తెలుగు రాష్ట్రాల స్థానం ఎంత? భారతావని భూగర్భ జల సంక్షోభం ముగిటెందించింది. ప్రాణదారమైన నీరు అందిస్తున్న పాతాళ గంగ అందనంత లోతుకు వెళ్లిపోయింది. ఓవైపు వర్షాభావ పరిస్థితులు, మరోవైపు ఆకాశం నుంచి జాలువారుతున్న నీటి చుక్క ఒడిసిపట్టలేని ప్రభుత్వాల అలక్ష్యంతో భూగర్భ జలశరులు అంతకుంటున్నాయి. ఎక్కడ చూసినా ఎండిపోయిన బావులు, అడుగు లోతులో భగీరథ ప్రయత్నాలు చేసిన చుక్క నీరు విదర్శన కోసం ప్రతి చోట ఇవే దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. ఏడాది వ్యవధిలో అస్సోం, కర్ణాటక, కేరళ, రాజస్థాన్, తమిళనాడు మినహా దేశమంతటా భూగర్భ జల మఠాలు గణనీయంగా పడిపోయాయి. మచ్చుకు పరిశీలించిన వేళ బావుల్లోనే 57% మేర మట్టాలు తగ్గిపోయాయన్న కేంద్ర భూగర్భ జలాల బోర్డు నివేదిక ఆందోళనకర స్థితిగతుల్ని ఆవిష్కరిస్తోంది. ఇదే జాబితాలో ఉన్న తెలుగు రాష్ట్రాలు సంక్షోభం ముందు నిలిచాయి. 2 రాష్ట్రాల్లో పాతాళ గంగ అందనంత లోతుకు జారిపోయింది. ఈ ఏడాది వర్షాకాలంతో దశాబ్దం గణాంకాలు పోలిస్తే అనేక చోట్ల 4 మీటర్లకు పైగా కుంగుదల నమోదైంది. నీటి నిల్వలు పెంచేందుకు కేంద్ర జలవనరుల శాఖ సూచనలు రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పైగా పెడచెవిన పెట్టడం భూగర్భ జల మట్టాన్ని అట్టడుగు స్థాయికి చేర్చింది. 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే జల సంరక్షణ వ్యూహాలు అమలు జరుగుతున్నట్లు మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించింది. నీటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించింది. నీటి లభ్యత, వినియోగానికి సంబంధించిన స్పష్టం చేసింది. మితిమీరిన వాడకమున్న ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యల్ని నిర్దేశిస్తూ రాష్ట్రాలు ఎప్పటికప్పుడు జల ప్రణాళికలు రూపొందించుకోవాలని 3 నెలల క్రితమే హెచ్చరించింది. కేంద్రం సూచనల్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బంగాల్, గుజరాత్, ఉత్తరాఖండ్ లో కొంతమేర అమలు చేస్తున్నట్లు నివేదికలు తెలుస్తున్నాయి. ప్రస్తుత తీవ్ర రూపం దాల్చుతున్న విపత్కర పరిస్థితుల దృష్ట్యా ప్రణాళికల్లో మరింత వేగం పెంచాల్సిన అవసరం ఉంది. జలమట్టాల పతనంపై ప్రమాద ఘట్టికలు మోగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు యుద్ధ ప్రాతిపదికన దిద్దుబాటు చర్యలకు సన్నద్ధం కావాల్సిన తరుణం ఆసన్నమైంది. నాలుగు 450 నదులతో జలనీయంగా విరాజిల్లే భారతావనిపైనే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రకృతి వరప్రసాదిత జలవనరులతో కలకలలాడే భూమి పొరల్లోని జలాలు ఎందుకు ఆవిరైపోతున్నాయి? మన దేశంలో నీటి కటకట ఎందుకు తలెత్తుతుందో అధికారిక అధ్యయనాలే కళ్లకు పడుతున్నాయి. సగానికి పైగా నదుల్లో నీరు తాగేందుకు, 4వ వంతు నదుల్లో నీరు స్నానానికి పనికిరాదన్న సమాచారం జలవనరుల సంరక్షణపై అలసత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది. దేశంలో భూగర్భ జల కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిందని పార్లమెంటు ప్రజా ప్రతినిధుల సంఘమే హెచ్చరించింది. ఉత్తర, మధ్య భారత మినహా దేశవ్యాప్తంగా 73 ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు పడిపోయినట్లు కేంద్ర జల సంఘం గణాంకాలతో బయటపెట్టింది. ఉపరితల నీటి వనరులు విష కాలుష్య బారిన పడి భూగర్భ జల మఠాలు ఆందోళనకర స్థాయికి దిగజారడమే దేశం ఎదుర్కొంటున్న దుర్భర అవస్థకు మూల కారణం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఏటా భారత్ లో దాదాపు 250 ఘనపు కిలోమీటర్ల మేర భూగర్భ జలాలు వినియోగిస్తున్నారు. ఎలాంటి నియంత్రణలు లేకుండా నీటి వినియోగం సాగిపోతుంది. ఏటా అదనంగా 30-40 వేల బోర్ బావులు తవ్వుతున్నారు. దేశంలో అధికారికంగా 6,572 భూగర్భ జల బ్లాకుల్లో 3వ వంతుకు పైగా అవసరానికి మించి వినియోగిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మిగతా బ్లాకులు ఆ పరిధిలోకి చేరుకుని దేశంలో భూగర్భ జలాలు మరింత అడుగంటే ప్రమాదం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ జలశరులు ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో
జలమట్టాలు పడిపోతున్నాయి. ప్రధానంగా వర్షాభావంతో నెలకొన్న నీటి కొరతతో తెలంగాణ వ్యాప్తంగా భూగర్భ జలమట్టాలు దారుణంగా పడిపోయాయి. నిజామాబాద్ జిల్లాలో గతేడాది ఇదే సమయానికి నీరు 9.27 మీటర్ల లోతులో ఉంటే ప్రస్తుతం 14.47 మీటర్ల లోతుకు చేరింది. నల్గొండలో గతేడాది ఇదే సమయానికి 9.51 అడుగుల లోతులో ఉన్న భూగర్భ జలాలు ప్రస్తుతం 11.90 అడుగులకు పడిపోయాయి. మహబూబ్ నగర్ జిల్లాలో భూగర్భ జల మట్టం సాధారణం కన్నా 1.2 మీటర్ల లోతుకు పడిపోయింది. తెలంగాణలో అటవీ విధ్వంసం, ఇసుక తవ్వకాల పర్యావసనంగా జలమట్టాలు అంతరంత లోతుకు చేరుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని అనేక జిల్లాల్లో భూగర్భ జలాలు ఆందోళన కలిగిస్తున్నాయి. యథేచ్ఛగా సాగుతున్న ఇసుక తవ్వకాలు సహజ వనరుల విధ్వంసానికి ఆలంబనగా మారిపోయాయి. చిత్తూరు, అనంతపురం, కడప, ప్రకాశం, కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాలో అనేక చోట్ల 60 అడుగుల దిగువతో నీటి మట్టాలు చేరాయి. ప్రధానంగా విచ్చలవిడిగా రాష్ట్రాల్లో 30 లక్షలకు పైగా బోరుబావులున్నాయి. జిల్లాలో 80% పైగా వ్యవసాయానికి, మరో 20% వరకు పరిశ్రమలకు తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఉపయోగిస్తున్నారు. అడుగంటుతున్న జల వనరుల పరిరక్షణ సహా సహజ వనరులు కాపాడేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే 2002లోనే జల, భూ,